వాగ్యుద్ధంతో పాటు యుద్ధంలో తప్పనట్టు. సరే కృష్ణ, త్రికురు పాండవులకు యుద్ధము పెట్టి సర్వనాశము నర్చిన చతుర బుద్ధి వైరి పక్షంపు దర్శగా వాగ్విదుండ ఇంత వేల వచ్చి సుంత చెప్పుమా. అటులనా యుద్ధమైపోవా నేనే సమర్థుడనని ఎవరు లేనట్టి సమయాన ఇంత దూరి అవ్వ సుప్త బాలుదంపిన సూరవరుడా వదరుచుండి నోటికి వచ్చినట్టు. అశ్వత్థ ఓ సురుడవు బుద్ధిదయా సురుడవు శుద్ధ వీరభట సంతోగ్రేసురుడవు అవ్వ శిశుమారద మోసుర పుచ్చము ధర్మమగునే నీకు ధర్మములనెల్ల వల్లించు ధర్మమూర్తి కనుల ఎదుట గురుని శవమును దురుమగా చూచుతున్న ఘనత నీదే నీదే శూరవరుడా. అసుర కృత్యము కాదా ఇది అర్జునుడా. చిరుతపాపల మీదను చిందులేయా వయను దేనికి వదలా బతుకు కాలం తెగవయులను చూపుని మగతను తుంచి వైద్యులు ధరమును తూర్తవరుడా. పండెడ అన్నము తినుటయా పవరమన్నా కొండ బండల తోడుత కొట్టుకొంచు రక్కసుల చంపినట్టి ఓ రాతి మనిషి నీకు నా తోడ యుద్ధమా నీకెదేలా. ఆ ఆ అశ్వత్థామ ఇందరు మహాయోధులుండగా చిన్నవారిపైనయ్యా నీ యుద్ధౌద్ధత్యము. పొగలై సెగలై రగులుచుండగా ప్రతీకారము ప్రతి క్షణము జాజ్వల్యమానమై ప్రజ్వలించుచుండగా వారు వీరని చిన్న పెద్ద ఎన్నుతోను తారతమ్య జ్ఞానము నశించరు. అది జరిగినది. కక్ష తీరినది. కక్ష్యనధిగమించింది. ముని వృత్తిని కొని మౌనముగా మొనల్చుంటుంది. నీవనినట్లు పగ పొగలై సెగలై రగిలి పరిపూర్ణముగా చల్లబడకున్నా ఫలితముందున కక్ష కార్చిచ్చు వంటిది. అది సమూలముగా నాశనమగనంత వరకు ఆగదు. కక్షలున్న ఎడల కాయముల్ చెడిపోవు. కక్ష పెరుగుచుండ కలత పెరుగు. కక్ష జీవహాని కలిగించు లోకాన. కక్ష గలుగు వారి కాల్చు నడియే. దీనికి నీవే చక్కని ఉదాహరణ. మీ తాత అయిన భరద్వాజు ద్రౌపది తండ్రి పురుషోత్త మహారాజు ప్రాణ స్నేహితుడు. మీ తండ్రి ద్రోణుడు ద్రుపదుడు స్నేహితుడు సహాధ్యాయులు కూడా. నీ మూలముననే వారిరువురకు కక్ష పెరిగి విరోధులై ఒకరినొకరు పరాభవించుకుని ఆ కక్షయే ఊతగా కొని ద్రుపదుడు ద్రోణుని సంహరించగల ధృష్టద్యుమ్నుని వరప్రభావమున కొడుకుగా పొందాడు. ఆ కక్షయే తీగలుగా సాగి ద్రోణుడు ద్రుపదుని సంహరించెను. ఆ కక్షనే మనసున మండించుకుని శతవృద్ధుడైన ద్రోణుని శవకంఠమును దునుమాడుటకు కూడా ధృష్టద్యుమ్నుడు వెనుకాడదు. ఆ కక్షకు పరాకాష్ఠయే నీ ప్రతీకారేక్షతో ఊపిరి పోసుకున్న ధృష్టద్యుమ్న వధ. ఆ కక్షకు పతాక సన్నివేశమే మా ఈ రాక కాన. అశ్వత్థామ కక్ష
ఇచ్చుకొని నీవు సన్యసించినను ఆ కక్ష మాత్రము సన్యసించక మమ్ము నీకు ప్రత్యక్షము గావించినది. సరే, కక్షల మాట పుండమి. నీవు పుట్టినది సద్బ్రాహ్మణ వంశము, మధించినది ధనుర్విద్యా సాగరం, చేపట్టినది క్షత్రియ చాతుర్ధర్మం. అంతవరకు బాగుగునైనది. కానీ పసిపాలుపై నీ పశు స్వయం విహారం మీద అర్థం కాకుండా పశు ప్రవృత్తి గల వారికి అది ఎట్లా అర్థమవునులే? అశ్వత్థామ, ఈ అకృత్యములకు పాల్పడి ఆచార్య దేవతలు ద్రోణుల వారి పేరును రూపుమాపింది. అంతటి ధనుష్ పాండిత్య ప్రతిభా విభాషిత కడుపున చెడపుట్టింది. నిష్కలంకమైన నీ ధనుర్విద్యా పాఠమునికే కలంకం ఆపాదించింది. ఆహా, ఏమి అర్జున, నేను ధనుర్విద్యకే కళంకం ఆపాదించిదనా? నీవన్న ద్రోణాచార్యుల వారి వధ దగ్గరుండి శాస్త్రీయముగా జరిపించి గురు రుణమును గొప్పగా తీర్చుకుంటివయ్యా. ఆ ద్రౌపదిని బంధించి తెచ్చిన నాడు గురుదేవులు గురుదక్షిణ చెల్లించదమని కుప్పి తప్పిపోయి, కానీ అసలు శిశైన గురుదక్షిణ యుద్ధరంగమున చెల్లించువని వారు ఊహించలేదు. కొడుకునే నన్ను కూడా ప్రక్కకు పెట్టి వివిధాస్త్ర ప్రయోగోపసంహారములు నీకు నేర్పి నిన్ను తనంతవానిగా చేసినందుకు వారికి గురుదక్షిణ గొప్పగా చెల్లించినవయ్యా. మహాధానుష్కుడైన ఏకలవ్యుడికి ఏమీ చెప్పకపోయినను నీపై మమకారము పెంచుకొని గురుదక్షిణ పేరు చెప్పి పొటల వేరును స్వీకరించినందుకు వారికి తగిన గురుదక్షిణనే చెల్లించినవి. మామకు తగ్గ అల్లుడు అనిపించుకుని కృతజ్ఞతకు మారు పేరుగా నిలిచిన నీవు నన్ను కళంక చరిత్రుడిగా లెక్కించుచుంటివా? సకల కళంక చరిత్ర. యోగ నిష్ఠతో ప్రాణత్యాగము చేసిన గురుదేవులను నరకబోటు గురుకుచున్న దుష్టద్యుముని వలదని వారించుటకు ప్రయత్నము చేసినవి గాని నివారింపలేకపోతేవి కదయ్యా మాటలు. అశ్వత్థామ, గురుదేవులు జీవిత వృత్తులను పూర్తిగా చవిచూచిన శతవృత్తులు. కానీ నా తనయుడు జీవిత వృత్తులను చవిచూడని ఆరంభించుచున్నవాడు. శత్రు భయంకరుడు యువకుడైనటువంటి నా అభిమన్యుని నేను లేని సమయమున పద్మవ్యూహము పట్టి పదుగురుకై మీద పడి చిత్రవద చేసి చంపింది. దీనికంతకు ప్రధాన కారణం ద్రోణుల వారే కదా. ధనుర్విద్యా సర్వజ్ఞమైన వారు ఈ విధంగా చేయడం ధర్మమా? అవతరించినని చెప్పక తప్పదు. హరివీర భయంకరుడైన అభిమన్యుడు నిలువరించుటకు సర్వ కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణుల వారు ఆ విధముగా వదలింపక తప్పలేదని మనం భావించవచ్చు. అదేగాక రాజబిడ్డకు మరణము రణమునందు తప్పదని నిర్ణయించి ధర్మవిధుడు అన్న విషయం నీకు తెలియనిది కాదు. ధర్మవిధులు చెప్పిన మాట వాస్తవమే కానీ యుద్ధ ధర్మములను ప్రక్కకు పెట్టి మహాయోధులందరూ మూకమ్మడిగా మీద పడి వీరధుని నిరాయుధుని చెప్పమనలేదు. కృష్ణ, ఇంత జరుగుటకు కొంత కరుడు కాగా నీవు ప్రధాన కారకుడవు. కరుడు దుర్నయుండగుచు కౌరవనాథుని పాడు చేసే నీ నిర్ణయం ఆదరించి అవినీతులు పాండవులైరి. నీవును కర్ణుడు లేకయుండినను కౌరవ పాండవ యుద్ధమున్నదే. కర్ణుడు కంటే దుర్జనుడు కాడు వసుదేవనందన. ఆనాడు సంధికై వచ్చి పాండవులను ప్రశంసించి కౌరవులను నిరసించి సుయోధనుని రణరంగమునకు రప్పించిన మహానుభావుడు